హాయ్ హలో ఈ రోజు అనగా జనవరి 31 2024 టైం వచ్చేసరికి సాయంత్రం 5 గంటలు అవుతుంది. సో ఇప్పటి వరకు ఉన్న సినిమా న్యూస్ గురించి చూద్దాం. రాజా సాబ్ ప్రభాస్ మారుతి కాంబినేషన్ లో వస్తున్న రాజా సాబ్ మూవీకి మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం ఈ రోజు నుంచి చెన్నైలో సిట్టింగ్స్ జరుగుతున్నాయంట. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసరికి తమన్ గారు. నెక్స్ట్ శర్వానంద్ గారి తర్వాత సినిమా హీరోయిన్ గా సంయుక్త మేనన్ గారిని తీసుకున్నారు. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి సామాజ వర్గమన ఫేమ్ రామ్ అబ్బరాజు గారు. మిగిలిన డీటెయిల్స్ త్వరలోనే చెప్తారంట. ఓజీ అనుకున్నట్లు సెప్టెంబర్ 27న వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ రిలీజ్ డేట్ అవుతుంది ఈ ఇయర్ లో. ఎందుకంటే 28th అండ్ 29th వీకెండ్, 2nd అక్టోబర్ వచ్చేసరికి గాంధీ జయంతి, 5th అండ్ 6th వచ్చేసరికి వీకెండ్ మరలా, 9th నుండి దసరా హాలిడేస్ ఇస్తారు. సో కొంచెం పాజిటివ్ టాక్ వచ్చిన పవన్ గారి విశ్వరూపం చూస్తామనే చెప్పుకోవాలి ఈ మూవీతో. నెక్స్ట్ జై హనుమాన్ మూవీ నిన్న నుండి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారంట. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పినట్లయితే హనుమాన్ క్యారెక్టర్ కోసం చిరంజీవి గారిని ఒప్పించాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారంట. చిరంజీవి గారు నిజంగా భలే సెట్ అవుతారు హనుమాన్ గారు నాకు తెలిసినంత వరకు. అలాగే మహేష్ అన్నని రాముడి పాత్ర కోసం ట్రై చేస్తున్నట్లు టాకు. ఇది కనుక సెట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ అంతే. నెక్స్ట్ జబర్దస్త్ ఫేమ్ ధనరాజ్ కొత్త సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు. కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ మూవీలో సముద్రకని గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారని చెప్పుకోవాలి. మూవీ నేమ్ వచ్చేసరికి రామం రాఘవం. డైరెక్టర్ వచ్చేసరికి ధనరాజ్ గారే. నెక్స్ట్ త్రివిక్రమ్ కొత్త స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఫుల్ గా బిజీగా ఉన్నారంట. ఈ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్ గారి కోసం అంట. చాలా కసిగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్న త్రివిక్రమ్ గారు ఈసారి పవన్ కళ్యాణ్ తో తన రేంజ్ బ్లాక్ బస్టర్ కొట్టాలని రాసుకుంటున్నారంట. ఇది రొటీన్ ఫ్యామిలీ స్టోరీ అయితే కాదంట, నెక్స్ట్ లెవెల్లో ఉంటుందంట. సో ఈ మూవీకి ప్రొడక్షన్ హౌస్ వచ్చేసరికి ఓన్లీ త్రివిక్రమ్ గారే ప్రొడక్షన్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారంట. ఈ మూవీ 2024 క్రిస్మస్ కి రిలీజ్ చేయాలని ప్రయత్నించడం జరుగుతుందంట. సో పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ లైన్ కి ఓకే చెప్పారంట. సో చూడాలి. దళపతి విజయ్ గారి నెక్స్ట్ తెలుగు ఫిల్మ్ డివివి ఎంటర్టైన్మెంట్స్ లో కన్ఫర్మ్డ్ అంట. డైరెక్టర్ ఎవరు అనేది ఇంకా ఫైనల్ కాలేదు కానీ ఈ మూవీని షూటింగ్ మార్చ్ ఆర్ ఏప్రిల్ లో స్టార్ట్ చేసి పొంగల్ 2025 కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారంట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సైన్ ద ఓటీటీ రిలీజ్ February 3న అమెజాన్ ప్రైమ్ లో స్టార్ట్ అవుతుంది. ఈ మూవీలో హీరో వెంకటేష్ గారు కాగా ఈ మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి ప్రేక్షకుల్ని పెద్దగా అలరించలేకపోయింది. నెక్స్ట్ నాగార్జున ధనుష్ శేఖర్ కమల కాంబినేషన్ లో వస్తున్న మూవీ టైటిల్ వచ్చేసరికి ధారావి అని పెట్టారంట. ఇది మేబీ కన్ఫర్మ్ కావచ్చు కాకపోవచ్చు అంట. ఇంకొక టైటిల్ వెతికే పనిలో ఉందంట. సో ధారావి అయితే ప్రెజెంట్ పెట్టుకున్నారు. నెక్స్ట్ తమిళ స్టార్ హీరోస్ విత్ టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ తో ఎవరెవరు ఉన్నారంటే తలా అజిత్ మైత్రి మూవీ మేకర్స్ తో గోపిచంద్ మల్లేని డైరెక్షన్ లో చేస్తున్నారు. దళపతి విజయ్ డివివి వాళ్ళతో. నెక్స్ట్ సూర్య యువి క్రియేషన్స్ తో కంగువా మూవీ చేస్తున్న విషయం మనందరికీ తెలిసింది. సో మా నాలెడ్జ్ మీకు వర్త్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఫర్ వాచింగ్. బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.